అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైథిలి టిప్స్ అండ్ ఐడియాస్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఫస్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి. సో ఓకే అండి, ఈ రోజు వీడియోలో ఇంకొక ప్రోడక్ట్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను మీతో నోవా హెయిర్ స్ట్రైట్నర్ రివ్యూ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో అది నోవా హెయిర్ స్ట్రైట్నర్ వచ్చేసి నేను ఆన్లైన్ లో తీసుకున్నానండి. అది ఎలా ఉంది ఏంటి, హెయిర్ స్ట్రైట్నర్ అనేది నాకు ఎలా వర్క్ అయింది, సో ఇదంతా ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? సో హెయిర్ స్ట్రైట్నర్స్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు మొత్తం క్లియర్ చేస్తాను. సో స్ట్రైట్నర్ అనేది ఎలా యూజ్ చేస్తే బెటర్ అది కూడా నేను మీతో చెప్తానండి ఈ వీడియోలో. ఓకేనా? సో ఓకే, మరి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే, మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను తీసుకున్న హెయిర్ స్ట్రైట్నర్ అయితే ఇది వచ్చేసి నోవా హెయిర్ స్ట్రైట్నర్. సో దట్టు ఏంటంటే ఇది NHS 841 ఓకే స్ట్రైట్ హెయిర్ డివైస్. ఓకే ఇది సో నేను కూడా ఇది ఫస్ట్ టైం ఆన్లైన్ లోనే పర్చేస్ చేశాను. సో ఇది ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నానండి నేను. సో మీకు దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైనా కావాలి, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది, ఎవరైనా కావాలి అనుకుంటే తీసేసుకోవచ్చు. ఓకే, సో బట్ నాకు తెలిసి హెయిర్ స్ట్రైట్నర్స్ అనేవి కొంచెం మనం కాస్ట్లీగానే తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే మెయిన్లీ ఏంటి అంటే నేను హెయిర్ స్ట్రైట్నర్ అనేది ఎప్పుడు పెద్దగా యూజ్ చేయనండి. సో ఏదో ఉన్నా కూడా అది ఎప్పుడో యూజ్ చేస్తాను, ఏదో బయటకు వెళ్ళేటప్పుడు అలా యూజ్ చేస్తాను అనమాట. ఎందుకంటే యాజ్ ఏ బ్యూటీషియన్ నేను హెయిర్ స్ట్రైట్నింగ్స్ కానీ స్మూత్నింగ్స్ కానీ ఇలాంటివి అయితే నేను అస్సలు ఎంకరేజ్ చేయను. ఎందుకంటే అది ఎప్పుడు మనం ఏదో ఎవరినో చూసి మనము స్టైల్ కొట్టడానికి చేసుకోవడం తప్పితే దానివల్ల యూజ్ ఉండదండి. సో ఇంకా మంచి హెయిర్ ని మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఓకే, మన సొంతంగానే మనం పాడు చేసుకున్నట్టు అవుతుంది. ఓకేనా? సో నోవా అంటే ఇది మంచి బ్రాండ్, చాలా మంచిగా ఉంటాయి. మోస్ట్లీ ఏంటంటే నోవాలో ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేనైతే ఎప్పుడు ఏమి యూజ్ చేయలేదు. కానీ సో దీని గురించి నాకైతే రివ్యూస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. సో రివ్యూస్ చాలా బాగున్నాయి అని చెప్పి నేను తీసుకున్నాను. యాక్చువల్ దీని ప్రైస్ వచ్చేసి 1495 అండి, 1495 రూపీస్. సో ఇది వచ్చేసి నాకు ఆఫర్ లో వచ్చిందనమాట. ఇది ఎప్పుడో నేను సేల్ లో కొన్నాను. దివాళీ సేల్ పెట్టారు కదా, అప్పుడు కొన్నాను అనమాట. సో అది ఎంత పడిందో కూడా నాకు సరిగ్గా గుర్తులేదండి. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి, మీకు సేమ్ లింక్ ఇస్తాను నేను, అది దాన్ని బట్టి మీకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి నేను ఓపెన్ చేసే ఉన్నాను. సో ఎస్, సో ఇదైతే మనకి ప్రోడక్ట్ అయితే ఇలా ఉందండి. సో ఎంత అసలు చెప్పాలి అంటే ఇది క్వాలిటీ మాత్రం సూపర్, రియల్లీ చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ వస్తే. సో చూసారా, ఇక్కడ ఒక చిన్ని డిజైన్ బ్లూ కలర్ ఫ్లవర్ వచ్చింది, చాలా బాగుంది. అసలు చూడటానికి కూడా చాలా కొంచెం అంటే అంత నార్మల్ గా ఏం లేదండి, చూడటానికి బానే ఉంది. ఎందుకంటే నోవా వాళ్ళది కాబట్టి చాలా బాగుంటుంది. సో బట్ దీనికి ఇలా మనకి ఇలా ప్లగ్ కూడా ఇస్తారు, ఇలా ప్లగ్ ఇచ్చారు. సో ఇది మనం ప్లగ్ పెట్టేసి హీట్ అయిన వెంటనే మనం స్ట్రైట్నింగ్ స్టార్ట్ చేయటమే. ఓకేనా? సో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీని గురించి చెప్పేది ఏంటి అంటే అండి, దిస్ ఈజ్ అ నార్మల్ స్ట్రైట్నర్. అంత ప్రైస్ కి వర్త్ కాదు అని నా ఫీలింగ్. ఏంటి అంటే 1400 రూపీస్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ కదా. సో అంత వర్త్ కాదు అని నాకైతే అనిపించింది ఇది. సో బట్ చూద్దాము, ఏదైనా కూడా నేను యూజ్ చేద్దాము. ఓకే, ఏమైనా యూజ్ చేస్తే మనకు అంత రిజల్ట్ ఉంటుందేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. సో నెక్స్ట్ దీనికి చూడండి, ఇది మనకి ఇలా ఉంది లోపల. ఓకే, సో ఇప్పుడు నేనేమి ఆన్ చేయలేదు కాబట్టి టచ్ చేస్తున్నానండి. మీరు ఆన్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని టచ్ చేయడానికి ట్రై చేయకండి. ఓకేనా? సో దీనికి వచ్చేసి ఇది టెంపరేచర్ కంట్రోల్ కాదు. ఓకే, సింగిల్ బటన్ అనమాట. ఇక్కడ కనిపిస్తుందా, మనం ఈ బటన్ ఆన్ చేసుకోవాలి. హీట్ అయిపోయి మనం స్ట్రైట్నింగ్ చేసుకున్న తర్వాత అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని ఆఫ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. సో జస్ట్ ఇది ఆన్, ఇది ఆఫ్ బటన్, అంతే. ఇంతకు మించి ఇంకా దీంట్లో ఏమీ లేదండి. ఎన్ని టెంపరేచర్ కంట్రోల్ కానివ్వండి అలాంటివి ఏమీ అయితే ఇవ్వలేదు. సో దీని ప్రైస్, దీని క్వాలిటీ వరకు వచ్చేస్తే అదనమాట. సో యాక్చువల్లీ ఏంటి అంటే అండి, స్ట్రైట్నర్ అంటే మనకి ఆ టెంపరేచర్ అనేది కొంచెం మనకి హెవీగా రావాలి. ఓకే, సో ఎక్కువ హీట్ అయితేనే మనకి ఆ హెయిర్ అనేది కరెక్ట్ గా మనకి హెయిర్ అనేది స్ట్రైట్న్ అవుతుంది. ఓకే, అంటే అనుకున్న టెంపరేచర్ కి రీచ్ అయితేనే కొంచెం హెయిర్ అనేది స్ట్రైట్న్ అవుతుంది. సో బట్ దీంట్లో అలా లేదు అని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి మీకు యూజ్ చేసాకే రివ్యూ చెప్పాలి కదా. హెయిర్ అయితే మీకు స్ట్రైట్ చేసి చూపిస్తాను. సో ఎలా ఉంది ఏంటి అనేది చూసేయండి. ఓకే,
సో ఇప్పుడైతే నేను హీట్ అయితే పెట్టేశానండి. సో ఇప్పుడైతే నేను హీట్ పెట్టేశాను. ఓకే, ఇదైతే హీట్ అయ్యింది, చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి హెయిర్ అయితే స్ట్రైట్నింగ్ చేసే ముందు. నేను యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ వాయిస్ అయితే చెప్పాను కానీ అది సరిగ్గా నాకు కొంచెం నాయిస్ వచ్చిందండి, అందుకే నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను. ఓకేనా. సో ఇదేంటంటే ఖచ్చితంగా స్ట్రైట్నింగ్ చేసే ముందు మీరు హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే లేకుండా అస్సలు స్ట్రైట్నింగ్ అయితే చేయకండి. ఓకేనా. అండ్ ఎస్పెషల్లీ ఈ స్ట్రైట్నర్ ఏంటంటే నాకు అంత ఎఫెక్టివ్గా అయితే నాకైతే కనిపించడం లేదండి, మీరే చూస్తున్నారు కదా. సో స్ట్రైట్నింగ్ అంటే అంత పర్ఫెక్ట్గా హెయిర్ అయితే అసలు మనకి ఇది స్ట్రైటన్ అయితే చేయడం లేదు అని నాకు అనిపిస్తుంది. సో మీరు చూస్తుంటే మీకు కూడా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక 2 times అయితే యూజ్ చేశాను దీన్ని, బట్ అది అంత పర్టికులర్గా నేను గమనించలేదు. మీకు కనిపిస్తుంది కదా. సో చూడండి, అట్లీస్ట్ నేను చాలా తక్కువ హెయిరే తీసుకున్నాను. అండ్ ఎంత తక్కువ తీసుకున్నా కూడా అది ఆ తక్కువ హెయిర్ని కూడా అది కరెక్ట్గా స్ట్రైట్నింగ్ చేయట్లేదు. సో మేబీ నేనేమనుకుంటున్నానంటే ఇది అంత అంటే ఈ స్ట్రైట్నర్ అంత పర్టికులర్గా అంత ఐరన్ చేసేంత ఇది దానికి లేదేమోనని నాకు అనిపిస్తూ ఉందండి. సో అందుకే ఏమో ఇట్లా ఆఫర్స్లో పెడతారు. ఒక్కొక్కసారి ఆఫర్స్లో పెట్టినవి మనం తీసుకుంటాం కానీ సో వాటి వల్ల ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. బట్ మంచి కంపెనీ, మంచి బ్రాండ్. సో అయినా కూడా ఇది అంత ఎఫెక్టివ్గా అయితే నాకైతే, ఇంకా కొంచెం హెవీ కర్ల్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా అస్సలు వర్క్ చేయదని అనుకోవాలి. సో వెరీ స్మాల్ పోర్షన్స్ తీసుకుంటాను, మీకు అర్థమవుతుంది కదా. సో చాలా స్మాల్ పోర్షన్స్ తీసుకొని నేను స్ట్రైటన్ చేస్తున్నా కూడా ఇది నాకైతే హెయిర్ అలాగే ఉందండి. సో చాలామంది యూట్యూబ్లో చూపిస్తూ ఉంటారు, బట్ వాళ్ళకి ఎలా అవుతుందో నాకైతే అర్థం కాలేదు. కానీ సో నాకైతే ఇదైతే అంతగా వర్క్ అయితే అవ్వట్లేదని చెప్పాలి. సో మై గాడ్, పైనుంచి అయితే మాత్రం నేను అస్సలు స్ట్రైట్నింగ్ అయితే చేయనండి. ఎప్పుడో చేసేది, అది కూడా ఇక్కడైతే మాత్రం అస్సలు టచ్ చేయను. ఎందుకంటే కింద హెయిర్ మనం ఇక్కడ యాక్చువల్లీ స్ట్రైట్నింగ్ అంటేనే మనకి కింద నుంచి చేసుకోవాలి, పైనుంచి అస్సలు చేయకూడదు. ఇట్ సైడ్ చూద్దాం. సో హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అయితే మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి, ఎందుకంటే అది ఖచ్చితంగా ఉండాలి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ గ్యాప్స్ ఇలా ఉన్నాయి చూసారా, ఇది గ్యాప్ అనేది అసలు ఎక్కువ ఉండకూడదు అనమాట. సో అది అలా గ్యాప్ ఉంటే అస్సలు అది రాదండి. లాగి చెయ్యాలి బాగా, ఇలా పట్టి లాగాలన్నమాట హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు. ఒక్కసారి అది గుర్తు పెట్టుకోండి. అసలు ఎంతసేపు చేస్తున్నా నాకైతే ఇది హీట్, ఇందులో వచ్చేసి మనకి టెంపరేచర్ కంట్రోల్ ఏమీ లేదనమాట. సో చూస్తున్నారా, ఇక్కడ ఒక బటన్ ఉంది లోపల, ఇంతే, ఇది ఆన్ ఆఫ్ అంతే. ఇంకా సో ఇది ఇంకా నార్మల్ గా అండి. ఇంకా మనకి యాక్చువల్ గా టెంపరేచర్ కంట్రోల్ ఉంటే ఇంకా కొంచెం బాగా వచ్చేదేమో. సో నేను ఇది ఎంత చేస్తున్నా కూడా అంతే ఉంది నాకైతే. సో యాక్చువల్లీ నేను యూజ్ చేశాను ఇంతకు ముందే. సో మీకు ఇప్పుడు డెమో ఇద్దామని చెప్పేసి నేను చూపిస్తాను అనమాట. సో నేను ఎంత థిన్ గా హెయిర్ తీసుకున్నా ఇది అంతే చేస్తుంది, ఎక్కువ హెయిర్ తీసుకున్నా అంతే వర్క్ అవుతుంది. సో చూసారా, ఇలా అయిందండి మొత్తానికైతే. సో మొత్తానికైతే ఇదైతే ఇలా వర్క్ అయిందనమాట. ఇప్పుడు నేను ఈ బటన్ ఆఫ్ చేస్తున్నాను. సో ప్లగ్ కూడా ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేసేయండి అయిపోయిన తర్వాత. అండ్ దీన్ని ఏది బట్టల మీద అలా పెట్టద్దు. సో దీని ప్యాకెటే ఉంది కదా, దీని ప్యాకెట్ లో ఇలా పెట్టేసుకోండి. ఓకేనా. అది సో చూసారా, పెద్దగా హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే అవ్వలేదండి, నాకైతే ఇలా ఉంది అంతే, లైట్ గా అలా ఉంది. అంత హెయిర్ అయితే మరీ అంత ఓవర్ హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే ఏం చేయట్లేదు ఇది. సో అదండి నోవా హెయిర్ స్ట్రైట్నర్ రివ్యూ వచ్చేసి. సో ఇది నోవాలో ఇది NHS 841 ఇది. ఓకే. సో ఇదనమాట. ఇది వచ్చేసి నేను మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ లో కదా తీసుకుంది. సో నేను మీకు లింక్ అయితే ఇస్తాను. నేను కూడా చాలా రివ్యూస్ చూసి తీసుకున్నానండి ఇది. సో ఫస్ట్ టైం నాకైతే ఫుల్లీ డిసప్పాయింటెడ్. నాకైతే మీరే చూసారు కదా, ఈ మాత్రం హెయిర్ స్ట్రైట్నింగ్ అంటే ఇలాగేనా. సో నాచురల్లీ ఏంటి అంటే కర్లీ హెయిరే స్ట్రైట్నర్ అంటే మంచిగా స్ట్రైట్ చేయాలి. సో బట్ నాది అంత పెద్ద కర్లీ హెయిర్ కూడా కాదండి, నా సిల్కీగానే ఉంటుంది హెయిర్ అయితే. మరి ఈ హెయిర్ ని కూడా ఇంతసేపు నేను స్ట్రైట్ చేసినా కూడా ఇది స్ట్రైట్ చేయలేదు. సో మీరే చూస్తున్నారు కదా, నాకైతే ఫుల్లీ డిసప్పాయింటెడ్ అనమాట. ఇంకా హీట్ అయితే ఉంది.
సో అది స్ట్రైట్నర్ అయితే చూడటానికి చాలా బాగుందండి, మంచి క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో బట్ దీంట్లో మెయిన్ ఏంటి అంటే టెంపరేచర్ కంట్రోల్ ఉండాలి. సో అది మనకి ఎక్కువ హీట్ అంత అనుకున్న వరకు హీట్ అవుతేనే మనకి హెయిర్ అనేది కూడా ఈజీగా స్ట్రైట్నింగ్ అవుతుంది. ఓకే, సో అదే అనమాట. ఈ రివ్యూ మీకు చాలా యూజ్ అయిందని నేను అనుకుంటున్నానండి. సో నా రివ్యూ చూసి మీరు కూడా తీసుకుంటారో తీసుకోరో అది మీకే వదిలేస్తున్నాను నేను. ఓకేనా? సో నేనైతే జెన్యున్ గా రివ్యూ ఇవ్వాలి కాబట్టి రివ్యూ ఇచ్చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. సో ఇంకా ఏ ప్రోడక్ట్ రివ్యూ అయినా కావాలి అనుకుంటే నాతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఓకే, దట్స్ ఫై టుడే అండి. అది వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఈ రోజు వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్. సో దట్స్ ద వీడియో గైస్, దట్స్ ఫర్ టుడే. See you in the next video. Until then, take care. Bye bye. Thanks for watching.